ఓం గుహాంబికాయై నమః, ఓం జగన్మాత్రే నమః, ఓం గిరితనూభవాయ నమః, ఓం వీరభద్రప్రసవే నమః. భవాని, నువ్వు ఇక్కడే ఉండు. ఓం విశ్వవ్యాపిన్యై నమః, ఓం విశ్వరూపిణ్యై నమః. అక్క తీసుకొచ్చావక్క. ఇలా రా. నువ్వు ఇట్రా. కనిపిస్తుందా? పాప, కొంచెం ఇంకొంచెం. కనిపిస్తుందా? కనిపించట్లేదక్క. కొంచెం ఇలా తిప్పు నాన్న. వావ్, ఎక్సలెంట్ థాట్. కనిపిస్తుందా? లేదక్క. పాపా, ఇలా ఇవ్వు. అమ్మా, నిన్ను చూశానమ్మా, నిన్ను చూశాను. బాబు, మీ తాతగారు, మీ నాన్నగారు ఈ ఊరు బాగు గురించి ఎన్నో దానధర్మాలు చేశారు. మీ కుటుంబం అంటే ఊరందరికీ ఎనలేని గౌరవం ఉంది. మీరిలాంటి పనులు చేసి ఆ గౌరవాన్ని పోగొట్టకండి. అలా మాట్లాడతారేంటండి? క్షమించండి, ఇందులో రాహుల్ బాబు తప్పేం లేదు. నేనే మా చెల్లెల కోసం. ఈ ఊరుకంటూ కొన్ని కట్టుబాట్లు, కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. అవి పాటించే నిన్ను గుళ్ళోకి రాకూడదు అని, అమ్మోరి దర్శనం చేసుకోకూడదని వెలేసింది. తనేమీ గుళ్ళోకి వెళ్ళలేదు కదండి, మీరెందుకు భవానీని అంటారు? బాబు, మీకు ముందే చెప్పాను కదా, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకండి అని. రాహుల్, నువ్వు ఉండు నాన్నా, నువ్వేం మాట్లాడుకో. భవానీ, నువ్వు దొంగతనం చేశావని, నిన్ను గుళ్ళోకి రావద్దని, అమ్మోరిని చూడొద్దని పంచాయతీ తీర్పునిచ్చింది. ఈ ఒక్కసారికి మన్నించండి. ఇంకోసారి ఇలా చేయమంటే మీకు దండం పెడతాను. ఈ విషయాన్ని ఇంకా పెద్ద చేయకండి. అవునండి, దయచేసి ఈ విషయాన్ని పెద్ద చేయకండి. అమ్మా, మీరు అడగాల అమ్మా, మీరు గజేంద్రవర్మ గారి కోడలు. ఇంకోసారి పంచాయతీ తీర్పుని లెక్క చేయకుండా హద్దులు మీరితే ఊరి నుండే బహిష్కరిస్తాం. జాగ్రత్త.